సో దిస్ ఇస్ ది హోలీ ల్యాండ్ లార్క్ M2. బయట ఫుల్ వర్షం పడుతుంది. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇది దీని సౌండ్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు మీకు వర్షం సౌండ్ కూడా కొంచెం వినిపిస్తుంది. అండ్ ఒకసారి ఇప్పుడు ఫోన్ ఆడియో విందాం. సో రిసీవర్ అయితే పీకేసా. ఇది మన ఫోన్ ఆడియో. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫైనల్లీ మైక్ మారుతుంది. సో ఇన్ని డేస్ నుంచి నేను రికార్డ్ చేసిన ప్రతి వ్లాగ్ నా ఫోన్ మైక్ నుంచి రికార్డ్ చేశాను నేను. సో దాని వల్ల నాకు ఏమవుతుంది అంటే, నేను ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఒకలాగా వస్తుంది ఆడియో, అండ్ ఇలా తిప్పి మాట్లాడినప్పుడు ఒకలాగా వస్తుంది ఆడియో. అండ్ ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు ఆ విండ్ నాయిస్ గానీ, ఈ మొన్న ఒక ఈవెంట్ కి వెళ్ళాను కదా, దాన్ని ఆడియో రికార్డ్ చేయలేకపోయినా, నేను మాట్లాడేది రికార్డ్ కాలేదు. సో ఐ హ్యావ్ టు లైక్ మళ్ళీ ఆ వీడియోని నేను నా ఫోన్ లో ఉన్న వాయిస్ మెమో తోటి మళ్ళీ ఆ వీడియో గురించి మాట్లాడి అలా నేను అప్లోడ్ చేస్తుండే కొన్ని. ఇప్పుడు ఆ ఇష్యూ ఉండదు, బికాస్ వి గాట్ అ న్యూ మైక్. This is the Holy Land Lark M2 మైక్. ఇది టోటల్ ఫుల్లీ ప్రాపర్ సెటప్ మైక్. ఇది దీనికి 2 మైక్స్ ఉన్నాయి. మొత్తం అన్బాక్స్ చేసి చూపిస్తా. ఒక కెమెరా రిసీవర్ ఉంది, ఐఫోన్ కి కూడా ఉంది, ఐఫోన్ విత్ టైప్ సి లేదంటే ఆండ్రాయిడ్ విత్ టైప్ సి దీనికి కూడా ఉంది. సో దానితోటి మనం మంచిగా ఇప్పుడు మాట్లాడినప్పుడు వ్లాగ్స్ 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి, లైక్ ఇంటర్వ్యూ లాగా మన i20 వ్లాగ్ ఎలా ఉండేనో అలా ఇంటర్వ్యూ లాగా తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా మైక్ క్వాలిటీ ఇస్ లైక్ రియలీ గుడ్. ఇది నేను దుబాయ్ నుంచి తెప్పించుకున్నా. ఐ గెస్ అరౌండ్ 13,000 సంథింగ్ పడ్డది. ప్రాపర్ మొత్తం ఉన్నాయి దీంట్లో. మీకు దీనిలో చాలా రకాల అమౌంట్స్ చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాం మొత్తము. మైక్ ది కూడా క్వాలిటీ టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి, అవుట్డోర్ అదంతా కూడా. నౌ లెట్స్ అన్బాక్స్ దిస్. సో దిస్ ఇస్ ది హోలీ ల్యాండ్ లార్క్ M2. సో ఇది మన రిసీవర్ కెమెరాకి పెట్టేది. ఇది మన టైప్ సి లైట్నింగ్ కేబుల్, 2 మైక్స్, అండ్ దీనికి విండ్ మఫ్ అవన్నీ కూడా ఉన్నాయి. లెట్స్ అన్బాక్స్ దిస్. కానీ ఎలక్ట్రానిక్స్ అన్బాక్స్ చేస్తే అసలు ఫీలే వేరు. సో దీని బ్యాటరీ లైఫ్ విత్ కేస్ 40 hours అని ఉంది. బటన్ అంతే ఉంటుంది. మైక్ మీకు చూపిస్తాను. అండ్ దిస్ రికార్డ్స్ ఇన్ 48 kHz అండ్ 24-bit ఆడియో, విచ్ ఇస్ రియలీ గుడ్ ఆడియో ఫార్మాట్. అండ్ ఐ డోంట్ థింక్ సో దీనికి ఇంటర్నేషనల్ వారంటీ ఉంది అని. లెట్స్ చెక్ అది కూడా ఏముంది. సో దీని యూజర్ మాన్యువల్, అండ్ దీని ఒకటి చూపిస్తాను మీకు యూజర్ మాన్యువల్లో కూడా. సో బేసిక్గా వీళ్ళు స్టిక్కర్స్ ఇస్తారు ఇలాంటివి. సో ఇది మీరు మన మైక్కి పెట్టుకోవచ్చు, చూపిస్తాను నేను. సో మైక్ ది బ్రాండ్ లోగో ఏదైతే కనిపిస్తుందో కవర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు ఎవరైనా ఈ మధ్య చిన్నపిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్ అవి చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యూ మెంబర్స్కి ఇలాంటివి కావాలంటే వాళ్ళకి కూడా. బేసిక్గా నేనైతే యూజ్ చేయను. మేబీ ఐల్ బి యూజింగ్ ది టోటల్ బ్లాక్ డాట్ వన్. సో దిస్ ఈస్ ది టైప్ సి రిసీవర్, లైట్నింగ్ రిసీవర్. అండ్ ఇది మన బాక్స్. చాలా కాంపాక్ట్ ఉంది యాక్చువల్లీ. నా హ్యాండ్లో చూడండి, చాలా కాంపాక్ట్ ఉంది. డీజే ఇవన్నీ ఇంత ఉంటాయి, ఇది అంత లేదు. ఐ లైక్ దేర్ ప్యాకింగ్. అబ్బా, ప్యాకింగ్ ఇచ్చి పడేశారు. ప్లాస్టికే, టైప్ సి ఛార్జింగ్, బట్ ఇట్స్ రియల్లీ గుడ్. వా, హింజ్ యాక్చువల్లీ చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మనది. సో ఈ స్టిక్కర్స్ మీకు అర్థమైంటుంది ఇప్పుడు ఈ లేఅవుట్కి ఫిట్ అయ్యేటట్టు బేసిక్గా. ఓకే, ఫస్ట్ అయితే ఇది పక్కన పెడదాం. ఇంకేమి ఇచ్చాడో బాక్స్లో చూద్దాం. ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉండాలి, బికాజ్ ఇది కాంబో ప్యాక్ అనమాట. ఒక పౌచ్లా ఇచ్చాడు. ఇన్ కేస్ దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. అమ్మో, దీనిలో చాలా సామాన్లు ఉన్నాయిగా. USB to టైప్ సి కేబుల్. సో దాని రిసీవర్, కెమెరా రిసీవర్కి ఆక్స్ కేబుల్ అంతే అనుకుంటా. ఓకే, సో దీస్ ఆర్ ది క్లిప్స్ అనమాట. మనం షర్ట్కి వేసుకుంటాం కదా, క్లిప్ వేసుకున్న తర్వాత దిస్ మైక్ కెన్ అటాచ్. ఇలా లేదు అనుకుంటే ఈ మైక్కే వెనకాల మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఈ మ్యాగ్నెట్ షర్ట్ లోపల వేసేసుకొని మైక్ దానికి అటాచ్ అయిపోతుంది. ఓకే, నైస్. సో ఈ క్లిప్స్ ఇచ్చాడు. సో ఇంకొకటి ఏంటంటే ఇది. సో ఇది ఏంటంటే బేసిక్గా టూ సైజెస్ ఇచ్చాడు ఇది మ్యాగ్నెట్స్తో పాటు. బేసిక్గా దీని యూసేజ్ ఏంటంటే కాలర్కి ఇప్పుడు మనం ఒక చైన్ లాగా వేసేసుకొని మైక్ అటాచ్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ నిజం చెప్తున్నా కదా, ఐ ఫీల్ లైక్ ఆ ప్రీమియం క్వాలిటీ ఫినిష్ అయితే ఉంది దీనికి అన్నిటికీ. లైక్ దీనికి సిలికాన్ కేసింగ్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, వాళ్ళ బ్రాండింగ్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఐ లవ్ ఇట్. ఓ నైస్. ఇవి 2 ఇచ్చాడు విండ్వి. మేబీ మనం ఒకటి మన దీనికి పెట్టి ట్రై చేద్దాం వ్లాగింగ్ దానికి, మన వ్లాగ్ సెటప్కి పనికొస్తే. సో ఇదేంటంటే మన మైక్ ఉంది కదా, ఈ మైక్ని, సో ఈ మైక్ని ఇలా దీనిలో కూడా పెట్టేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యారో మార్క్ ఉంది ఒకటి, అప్ అనేసి. అది ఎందుకు ఇచ్చాడంటే బేసిక్గా మనం ఇది వేసుకున్నప్పుడు ఇది అప్ సైడ్, మైక్ ఇటు ఫేసింగ్లో ఉంది. సో అది చూసుకొని వేసుకోవాలి మనము. తర్వాత మ్యాగ్నెట్ నేను చూపిస్తా. సో ఈ మ్యాగ్నెట్ ఉంది, ఇది మనం ఇలా షర్ట్లో కూడా పెట్టేసుకొని కదా, మైక్ అక్కడ ఉన్నట్టు కూడా అర్థం కాదు, అంత బాగుంది. బట్ మ్యాగ్నెట్ తీసేటప్పుడు పట్టుకొని తీయాలి, లేదంటే కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ ఇది తీసేస్తే దీని సైజ్ చూడండి ఎంత కాంపాక్ట్ సైజ్ ఉందో. సో ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని దట్స్ ఇట్.
ఒకసారి మైక్ మనం షిఫ్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అనేది. సో గైస్ ఇప్పుడైతే మైక్ చేంజ్ చేసేసాను, ఆబ్వియస్లీ వాయిస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో దీనిలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. బేసిక్గా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని డబుల్ ప్రెస్ చేస్తే వీడియో పాజ్ అండ్ అన్పాజ్ అవుతుంది. పాజ్ కాదు, ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది వీడియో, విచ్ ఈస్ లైక్ రియల్లీ గుడ్. దీని రిసీవర్ ఏదైతే ఉందో మనం ఫోన్కి కనెక్ట్ చేసినా అది ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఇది వచ్చి మనకి కేస్లో ఛార్జ్ అవుతుంది. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ ఈజ్ అరౌండ్ 8 hours అనుకుంటా ఆన్ ద గో. అండ్ దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు బ్లూ లైట్ చూపిస్తుంది కదా, సో ఇప్పుడు గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా, దాని అర్థం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది అనేసి. ఇప్పుడైతే ఆఫ్ చేస్తాను నేను. సో దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు అంటే రోడ్ పైన ఏమైనా ట్రాఫిక్ సౌండ్ కానీ విండ్ సౌండ్ ఎనీథింగ్ దాన్ని క్యాన్సిల్ అవుట్ చేయాలనుకుంటే, కానీ మన వాయిస్ కొంచెం తేడా అయిపోతుంది, విచ్ ఐ డోంట్ ప్రిఫర్, బట్ ఐ లైక్ ఇట్ లైక్ దిస్. నో నాయిస్ క్యాన్సిలేషన్, రా ఆడియో వచ్చేటట్టు. తర్వాత కావాలంటే మనం సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ అప్పుడు మనం దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు. సో ద మైక్ క్వాలిటీ మీకు డిఫరెన్స్ ఎలా ఉందో డూ కామెంట్ డౌన్. నాకు తెలిసినంత వరకు నేను చాలా రివ్యూస్ చెక్ చేసిన తర్వాత ఇది తీసుకున్నా, అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ దే లవ్డ్ ఇట్. ద మైక్ క్వాలిటీ ఈజ్ లైక్ టాప్ నాచ్. సో వీ హ్యావ్ టు చెక్ ఎలా ఉందనేసి. దీని ఒకసారి మనం అవుట్డోర్ రివ్యూ కూడా తీసుకెళ్ళి ట్రై చేద్దాం. అండ్ ఐ హ్యావ్ టు చెక్ దీన్ని టైప్ సి తీసుకుపోయి గోప్రోకి అటాచ్ చేస్తే గోప్రోలో ఆడియో రికార్డ్ అవుతే మాత్రం అసలు క్రేజీ ఉంటుంది. బట్ లెట్స్ సీ, నాకు ఇంకా దాని గురించి క్లారిటీ లేదు. వీళ్ళు చెక్ గోప్రో కూడా తీసుకొనేసి. నేను దీన్ని రిసీవర్ చూపించడం మర్చిపోయా. సో దీని ఏదైతే 3.5mm జాక్ ఉంటుందో ఇది మనం కెమెరా కనెక్ట్ చేస్తాం. అండ్ దీని క్వాలిటీ ఏ లెవెల్లో ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సౌండ్ వినండి. ఫిడ్జెట్ టాయ్, లిటరల్ ఫిడ్జెట్ టాయ్లా ఉంది ఇది. అండ్ మనం అక్కడ కనెక్ట్ చేసినప్పుడు మన రిసీవర్ అక్కడ మైక్ ఆన్ చూపిస్తుంది. ఇప్పుడు TX1 TX2, సో మైక్ 1 లేదా మైక్ 2 కనెక్టెడ్ ఉందని చెప్పేసి మనకు చూపిస్తుంది. కనెక్ట్ అయిందో లేదో మీరు కంగారు పడక్కర్లేదు. సో దట్స్ రియలీ గుడ్. బాక్స్ క్వాలిటీ ఈజ్ ఆల్సో లైక్ లవ్లీ, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. యా, సో ఆడియో డిఫరెన్స్ అయితే వచ్చేసి ఉంటుంది 101%. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు నేను దీనిలో రికార్డ్ చేస్తున్నాను కదా, దాని తర్వాత నేను ఏది డిస్కనెక్ట్ చేయక్కర్లేదు. ఫోన్లోకి వెళ్ళి ప్లే కొడితే ఆటోమేటిక్గా ఫోన్ స్పీకర్ నుంచి వినిపిస్తుంది. బట్ నేను జనరల్గా డీజే ఇవి చూసాను కదా, అవి కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ స్పీకర్ నుంచి ప్లే అవ్వదు. మనం మళ్ళీ దాన్ని తీసేసి ఫోన్ స్పీకర్లో పెట్టి దాని తర్వాత కనెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ సూపర్ 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 హ్యాండీ. సో నౌ లెట్స్ చెక్ ఇట్ ఫర్ ద గోప్రో. సో గైస్ ప్రాజెక్ట్ ఫెయిల్, ఇది ఇట్లా గోప్రో కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ లైట్స్ ఆన్ అయితే ఇది కనెక్ట్ అయినప్పుడు విష్ ఇది కనెక్ట్ అంటే మాత్రం క్రేజీ ఫన్ ఉంటుండే. బట్ వాట్ కెన్ వీ డూ? ఇవి ఛార్జ్ అయ్యే ముందు నేను మీకు దీన్ని యాక్సెసరీస్ చూపిస్తాం అనుకున్నా కదా, ఫస్ట్ అదే చూపించేద్దాం, పని అయిపోతుంది. ఫస్ట్ అయితే విల్ గో విత్ దిస్ చైన్ థింగ్. సో ఐ డోంట్ థింక్ సో ఇది ఒకటి లాంగ్ ఒకటి షార్ట్, రెండు సేమ్ సైజే అనుకుంటున్నా. నాకు తెలిసి ఇద్దరు వేసుకోవడానికి సైజ్ మనం మార్చుకోవచ్చు. సో దీన్ని ఇలా వేసేసుకొనేసి మ్యాగ్నెట్ ఉంది. ఓకే, సో ఇలా చైన్ లాగా వేసేసుకొనేసి కూడా మనం వ్లాగ్ తీసుకోవచ్చు. లైక్ దట్స్ రియలీ గుడ్ థింగ్. సో క్లిప్ వర్జన్లో మనం ఇది ఏదైనా క్యాప్ కోలేదంటే సమ్వేర్, సో లైక్ దిస్. సో క్లిప్ లాగా వాడుకో. సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి, క్లిప్, చైన్ అండ్ మ్యాగ్నెట్స్. ఆల్ అన్ని మ్యాగ్నెట్స్తోనే కనెక్ట్ అవుతాయి, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో యువర్ విష్, మీరు ఎలా వాడదాం అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు నేను మాక్సిమం మ్యాగ్నెటే వాడతాను. ఐ డోంట్ థింక్ సో ఐల్ బి యూజింగ్ దిస్ క్లిప్స్ అండ్ స్టఫ్, బట్ లెట్స్ సీ ఎక్కడైనా యూస్ఫుల్ అవుతే విల్ యూజ్ ఇట్. సో గైస్ టైమింగ్కి బయట వర్షం పడుతుంది. సో ఇది నా ఫోన్ కెమెరా, ఐ నో మైక్ ఉంది, కనెక్ట్ చేయలేదు ఇంకా, నేను రిసీవర్ కనెక్ట్ చేయలేదు. సో వర్షం పడుతుంది, ఫోన్లో ఇలా వస్తుంది మైక్ క్వాలిటీ. నౌ లెట్స్ కనెక్ట్ ఇట్. ఒకసారి రిసీవర్ కనెక్ట్ చేద్దాం. లెట్స్ కనెక్ట్ దిస్. సో ఇప్పుడైతే మన మైక్ కనెక్ట్ అయిపోయింది, ఐ గెస్ సో. యప్, కనెక్ట్ అయిపోయింది. సో వర్షం పడుతుంది, వర్షంలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం. సో గ్రీన్ అయిపోయింది, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. సో వర్షం పడుతున్నా కూడా మీకు ఆడియో ఎలా వస్తుందో ఇప్పుడు మీకు క్లారిటీ, ఫుల్ క్లారిటీ వస్తుంది. వర్షం కూడా తుఫాన్ లాగా డేంజర్ పడుతుంది, అసలు మీరే చూసుకోవచ్చు. సో ఇది దీని క్లారిటీ. అండ్ దిస్ ఈజ్ ANC ఆఫ్. సో ఫోన్ మైక్తో కంపేర్ చేస్తే ఇట్స్ రియలీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, చాలా ఇంపార్టెంట్. బ్లాగ్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వీక్కి 3 పెట్టడానికి ఎంత అయితే అంత ట్రై చేస్తున్నా, ఎందుకంటే అన్ని ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్స్ కూడా నేనే చేసుకుంటున్నా. బయటకు వెళ్ళి తీయాలంటే ఈ వర్షము, సో బైక్ కంటెంట్ కూడా ఎక్కువ తీయడానికి రావట్లేదు. వర్షంలో తీయచ్చు, వర్షంలో రైడ్ చేయొచ్చు, కాకపోతే గోప్రోలో తీయలేము, ఎందుకంటే గోప్రో వాటర్ ప్రూఫింగ్ ఉండదు నా మైకింగ్ ఇవన్నీ పెట్టినప్పుడు. సో అదొక ప్రాబ్లం ఉంది. సో లెట్స్ సీ ఇదంతా ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. బయట ఫుల్ వర్షం పడుతుంది, దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇది దీని సౌండ్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు మీకు వర్షం సౌండ్ కూడా కొంచెం వినిపిస్తుంది, కానీ అంత డామినేటింగ్ ఉండదు, మొత్తం నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. అండ్ ఒకసారి ఇప్పుడు ఫోన్ ఆడియో విందాం. సో రిసీవర్ అయితే పీకేసా, ఇది మన ఫోన్ ఆడియో.
ఆ డిఫరెన్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. యా సో గైస్ ఇప్పుడైతే మీకు ఆడియో ఇష్యూ ఏమి ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా బెటర్ అయింది ఆడియో మాత్రం, నాకు చాలా నచ్చింది ఫోన్తో కంపేర్ చేస్తే. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను జనరల్గా ఆన్ చేయను. లెట్ మీ నో మీకు నాయిస్ క్యాన్సిలేషన్తో బెటర్ అనిపిస్తుందా లేదంటే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ బెటర్ అనిపిస్తుందా అని చెప్పేసి. ఐ ప్రిఫర్ నో నాయిస్ క్యాన్సిలేషన్. కొంచెం అంబియన్స్ సౌండ్ ఉండడం ఇస్ రియల్లీ బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు బైక్ రివ్యూస్ చేసినా ఏం చేసినా కూడా. అండ్ డిస్టెన్స్ వైజ్ అయితే ఇది చాలా దూరం వరకు, చాలా మీటర్స్ దాకా, ఆల్మోస్ట్ ఎంత 300 మీటర్స్ దాకా ఆడియో ఉంటుంది వితౌట్ ఎనీ ఆబ్స్టికల్స్. మధ్యలో గోడలు గీడలు ఏముండదు. సో అప్పుడు 300 మీటర్స్ దాకా వెళ్ళచ్చు. బట్ నాకు తెలిసి అంత దూరం ఎవ్వడు వెళ్ళడం, అంత అవసరం కూడా లేదు అంత దూరం వెళ్ళడము. మోస్ట్లీ బ్లాగింగ్కి ఇప్పుడు ఇలా బ్లాగ్ చేసేటప్పుడు కావాలి, అండ్ ఇంకొకటి మనం రివ్యూస్ చేసేటప్పుడు కావాలి, ఏమైనా బైక్ రీల్స్ అలా చేసినప్పుడు కూడా ఆడియో చాలా బెటర్ కాలేదు. ఫోన్ కొంచెం దూరం ఉంచుతాం కాబట్టి. సో చెక్ అవుట్ ద వ్యూ. సో హోప్ఫుల్లీ మనకు ఆడియో అయితే చాలా బెటర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం రివర్బ్ ఉన్న ఏరియా మా ఇంట్లో. సో ఇక్కడ కూడా కొంచెం సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది కొంచెం రీవర్బ్ ఉన్న ఏరియా మొత్తం, కొంచెం ఎక్కువ డబల్ వస్తుంది సౌండ్ ఇక్కడ జనరల్గా. బట్ మోస్ట్లీ మైక్ అయితే రీవర్బ్ తీసుకోదు నేను చూసిన రివ్యూస్ ప్రకారం. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 13,000 పడింది. కాకపోతే ఇండియాలో కాదు, దుబాయ్లో నుంచి తెప్పించుకున్నాను నేను. 16,000 రూపీస్. దిస్ ఇస్ అ రియలీ గుడ్ మైక్. డీజే అయితే ఉంది. డీజే అయితే అరౌండ్ 32,000 to 28,000 to 32,000 మధ్యలో వేరీ అవుతుంది డిపెండింగ్ ఆన్ దట్ సైట్స్. టూ ప్రైజ్ అనిపించింది, అంత అవసరం లేదు అనిపించింది. అంత ప్రైజ్ ఎందుకు ఫర్ ఎ మైక్, జస్ట్ స్టార్టెడ్ వ్లాగింగ్ కాబట్టి. అండ్ దిస్ ఇస్ అ ఫుల్లీ సౌండ్ ప్రూఫ్డ్ ఏరియా. ఈ ఏరియాలో మైక్ ఎలా వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు. దిస్ ఇస్ ఫుల్లీ సౌండ్ ప్రూఫ్డ్. మీకు బయట నుంచి ఏం నాయిస్ రాదు, ఇక్కడ నుంచి నాయిస్ బయటికి వెళ్ళదు. సో ఇక్కడ దీని ఆడియో టెస్ట్ వచ్చేసి ఇలా ఉంది. హోప్ఫుల్లీ ఈ మైక్ హ్యాండ్ ఇవ్వద్దు. అండ్ హోలీల్యాండ్ ఈజ్ అ రియల్లీ గుడ్ బ్రాండ్. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకున్నాను నేను. అండ్ ఈ మైక్స్ చాలా మందికి ఉన్నారు ఈ మధ్య. హోలీల్యాండ్ కూడా చాలా మంది యూట్యూబర్స్కి స్పాన్సర్ చేస్తుంది. మనకైతే ఈ టైంలో నాకు డౌట్ స్పాన్సర్షిప్ వస్తుంది అని చెప్పేసి. దట్స్ there. If anyone of you guys are thinking to buy a good mic for a good price, you can go with Holyland. Almost మన దగ్గర ఏమున్నాయి, రోడ్ ఉంది, DJI, Holyland, ఈ 3 నాకు తెలిసి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నాయి, చాలా ఎక్కువ నడుస్తున్నాయి మార్కెట్లో కూడా. అండ్ ఐ ప్రిఫర్డ్ Holyland. రోడ్ తీసుకొని ఉండొచ్చు, రోడ్ కూడా అంత ఎక్కువ ప్రైజ్ లేదు. అండ్ ఇంకొకటి DJI Mic 1 కూడా ఉండే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్కి. DJI Mic 1 అండ్ రోడ్ మైక్స్ ఆర్ లైక్ ఇంత లావు ఉంటాయి బర్రెలాగా. నాకు అంత పెద్దది వద్దనిపించింది. ఐ వాంటెడ్ సంథింగ్ స్మాల్. అండ్ DJI Mic 2 ఈజ్ రియలీ గుడ్. DJI Mic 2లో ఫీచర్ ఏముందంటే, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను, ఆడియో బై మిస్టేక్ ఇన్ కేస్ ఫోన్లో రికార్డ్ కాలేదంటే ఆ మైక్లోనే ఇన్బిల్ట్ మెమరీ ఉంది, అది రికార్డ్ చేసేసుకుంటుంది. అలాంటి ఫీచర్స్ ఏం దీంట్లో లేదు. దట్ వాజ్ ఎ రియల్లీ ఇంపార్టెంట్ ఫీచర్. ఐ నో యాజ్ అ కంటెంట్ క్రియేటర్ నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ అవ్వచ్చు అనేసి. బట్ ఫర్ దానికోసం అని చెప్పేసి పేయింగ్ ఎక్స్ట్రా 18,000 ఈజ్ నాట్ వర్త్ అని చెప్పేసి ఇంకా ఇలా తీసుకున్నాము. సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను మోస్ట్లీ మైక్ తోటి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్. It's about spreading the love and the